నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు ఈట్ నాన్ స్టాప్. ఇవాల్టి సెషన్‌లో కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకుంటే వారం రోజుల దాకా నిలవ ఉండి, అస్సలు చేదు లేకుండా పిల్లలు కూడా ఇష్టపడే విధంగా ఉంటుందో చూద్దాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా కాకరకాయని తీసుకుని పైన లేయర్ అంతా కూడా పీల్ చేసేసి ఇలా ఒక 2 ఇంచెస్ వరకు ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే నిమ్మకాయ ఒక చెక్క తీసుకుని ఆ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపు, ఉప్పు కూడా కాకరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక గంట సేపు మనం మ్యారినేట్ అవ్వనివ్వడానికి టైం ఇవ్వాలి. మనం యాడ్ చేసిన నిమ్మరసం వల్ల, అలానే పసుపు, ఉప్పు వల్ల అందులో ఉన్న చేదు మొత్తం అంతా కూడా దిగిపోతుంది. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకుని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేసుకుని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా పేస్ట్ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గంట సేపటి తర్వాత ఈ కాకరకాయ ముక్కల్లో ఉన్న చేదంతా దిగిపోతుందండి. మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా గట్టిగా పిండుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రై కంటే మరీ ఎక్కువగా ఆయిల్ పడుతుందండి, అంత కూడా అవసరం లేదు. మనం ఈ ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ కూడా అదే ఆయిల్లో చేసుకునేంతలా పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాకరకాయ ముక్కల్ని పిండి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. చేదంతా దిగిపోతుంది మీరు పిండి ఫ్రై చేసినట్లయితే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై చేయవలసిన అవసరం అయితే లేదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే ముక్కలన్నీ కూడా చాలా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముక్కలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత వాటిలో ఉన్న గింజల్ని చాలా ఈజీగా తీసేయచ్చండి. ఇలా మొత్తం అన్ని కాకరకాయ ముక్కలు కూడా గింజలు తీసి రెడీ ఉంచుకోవాలండి స్టఫింగ్ పెట్టుకోవడానికి. ఇట్లా ప్రతి పీస్కి కూడా నేను గింజల్ని రిమూవ్ చేసేసి పెట్టుకున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ మిక్చర్ ఏదైతే ఉందో ఆ ఉల్లికారాన్ని నేను ఈ కాకరకాయ ముక్కల్లోకి పెట్టుకుంటున్నాను, స్టఫ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇలా అన్నింటినీ స్టఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఏ ఆయిల్లో అయితే మనం కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్ని హీట్ చేసుకుని కొంచెం తాలింపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని అవి వేగుతున్నప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలానే మన స్టఫింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏదైనా కొంచెం ఉల్లికారం మిగిలిపోయినట్లయితే అది కూడా ఈ ఆయిల్లోనే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి 10 to 15 మినిట్స్ వరకు పడుతుందండి. కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక ఇట్లా ఓపిక్గా ఫ్రై చేసుకున్నట్లయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కూర దాదాపు 5 days నుంచి 1 week వరకు కూడా మీకు నిలవ ఉంటుందండి. ఉల్లిపాయ వేసినా సరే మీకు అసలు పాడవదు. అయితే సాల్ట్ సరిగ్గా సరిపోవాలి, అలానే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇలా మూత పెట్టుకుని 5 నుంచి 7 నిమిషాల సేపు కుక్ చేసుకుని తర్వాత మూత తీసేసి మరొక 10 నిమిషాల సేపు మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అడుగు అంటినా సరే పర్వాలేదండి, జాగ్రత్తగా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. మన కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలో కాకరకాయ ముక్క ఒక్కటి వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ఇలానే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.